దేశవ్యాప్తంగా మరిన్ని ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందన్న కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికలతో రాష్ట్రం పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. హైదరాబాద్లోని హెచ్ఐసిసి కేంద్రంగా జరగనున్న భారత్ సమ్మిట్ మే 7 నుంచి 31వ తేదీ వరకు జరగనున్న మిస్ వరల్డ్ పోటీలు సహా పలు జాతీయ స్థాయి కార్యక్రమాల నేపథ్యంలో సిటీలో భద్రతను మరింత పటిష్టం చేశారు. హైదరాబాద్ సహా దేశంలో ఉగ్రవాద ప్రభావిత రాష్ట్రాలు మరింత అప్రమత్తంగా ఉండాలన్న హెచ్చరికల నేపథ్యంలో సీఎస్ శాంతికుమారి రాష్ట్ర పోలీస్ యంత్రాంగాన్ని అలర్ట్ చేశారు. డీజీపీ జితేందర్ రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారులకు వివిధ అంశాలపై కీలక సూచనలు చేశారు. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, ఆర్థిక పరమైన అంశాలపై భారత్ సమ్మిట్ లో చర్చ జరగనుండగా ఈ సమ్మిట్ కు రాహుల్ గాంధీ సహా 100 దేశాల నుంచి దాదాపు 400 మంది ప్రతినిధులు హాజరయ్యే అవకాశం ఉండడం, దీంతో పాటు మిస్ వరల్డ్ పోటీలకు 140 దేశాల నుంచి కంటెస్టెంట్స్ హాజరవుతున్న నేపథ్యంలో భద్రతను మరింత పటిష్టం చేశారు. అత్యంత ప్రతిష్టాత్మక కార్యక్రమాలు నిర్వహించడంతో పోలీస్ యంత్రాంగం సవాల్గా తీసుకుంది. గతంలో జరిగిన ఉగ్రదాడుల నేపథ్యంలో రాష్ట్ర కేంద్ర పోలీసు బలగాలను సిటీలో మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తావు లేకుండా ముందస్తు కార్యాచరణ రూపొందించారు. హైదరాబాద్లో ఇప్పటికే టెర్రరిస్టుల దాడులకు గురైన ప్రాంతాలు సహా పర్యాటక ప్రాంతాల్లో భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేశారు. కౌంటర్ ఇంటెలిజెన్స్ ద్వారా వివరాలు సేకరిస్తున్నారు. అనుమతులను పోలీసులు గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. సమస్యాత్మక ప్రాంతాల్లో పటిష్టమైన నిఘా పెట్టినట్లు సమాచారం. గతంలో హైదరాబాద్ కేంద్రంగా చేసుకుని దాడులు చేసిన ఉగ్రవాదుల స్థావరాలను గుర్తించే పనిలో ఉన్నారు పోలీసులు. అంతర్గత ఇంటెలిజెన్స్ వ్యవస్థ ద్వారా వివరాలు సేకరిస్తున్నారు. ఎక్కడ ఎలాంటి సంఘటనలు జరగకుండా పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిసర ప్రాంతాలను పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు. హైటెక్ సిటీ సహా విదేశీయులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో స్థానిక పోలీసులు, కేంద్ర బలగాలు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అనుమానిత ప్రాంతాల్లో పాత నేరస్తులపై పోలీసులు అధికారులు ప్రత్యేక నిఘా పెట్టారు. గతంలో తెలంగాణ ఉగ్రవాదులు పట్టుబడిన నేపథ్యం, కాల్పుల ఉగ్రవాదులు మరణించిన ఘటనలు జరిగిన కారణంగా హైదరాబాద్ సహా తెలంగాణలో ఉగ్రవాదులు తలదాచుకున్నారంటే అనుమానంతో నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాలో పటిష్టమైన నిఘా పెంచారు. అనుమానితులను ఇప్పటికే తమ ఆధీనంలోకి తీసుకొని విచారిస్తున్నారు. అనుమానిత ప్రాంతాలను పోలీసులు బలగాలు జల్లెడ పడుతున్నారు. రైట్, దీనిపై మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. ఇప్పుడు మనతో లైవ్ లో ఉన్నారు తాడిచెట్టి పశుపతి రాజకీయ విశ్లేషకులు, అలాగే జయరాం విశ్లేషకులు. సార్ నమస్తే. సార్ ఇద్దరికి నమస్తే అండి. సార్, హైదరాబాద్ హై అలర్ట్ అని చెప్తున్నారు. పోలీసులు ఎంతవరకు ఇప్పుడు చూస్తున్నారు బట్టి పోలీసు యంత్రాంగం ఎంతవరకు అప్రమత్తంగా ఉండొచ్చు అని చెప్పొచ్చు? అంటే హై అలర్ట్ పెట్టుకుంటే తప్పులేదు. సో హై అలర్ట్ దేశ భద్రత కోసం పెట్టుకుంటే ఎలాంటి తప్పు లేదు, పొరపాటు కూడా కాదు. ఈ హై అలర్ట్ పేరు మీద ఒక వర్గాన్ని అనుమానితులుగా చేర్చేసి వాళ్ళను ఇబ్బంది పెట్టడం మాత్రం సరైన విధానం కాదు. ఎప్పుడైనా కూడా ఒక వర్గంని ద్రోహులుగా చూపించేసి దాన్ని రాజకీయ పబ్బం కలుపుకోవడం కోసం, రాజకీయ అవసరాల కోసం ఉపయోగించుకోవడం ఎంత మాత్రం ఎవరు సహించరు. ఎప్పుడైనా కూడా దేశ భద్రత కోసం హై అలర్ట్ పెట్టండి, దేశ రక్షణ కోసం పెట్టండి, ఇంకా నిఘా వర్గాలను పెంపొందించండి. దానివల్ల మంచి జరుగుతుంది, చెడు జరగదని అనుకుందాం. సో అప్పుడప్పుడు ఇలాంటి నిఘాల వల్ల కొంత
మిస్యూజ్ జరుగుతుంది, కొన్ని ఇబ్బందులు కూడా వస్తుంటాయి. సో ఏది ఏమైనా కూడా ఒక వర్గాన్ని మాత్రం దృష్టిలో పెట్టేసుకొని ఇది ఒక హిందూ ముస్లిం గొడవల్లాగానో, లేకపోతే ఇది హైదరాబాద్ లోపల ముస్లిమ్స్ ఉన్నారు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని చేసే విధంగా, లేకపోతే ఫారినర్స్ హైదరాబాద్ లో ఇప్పుడు అత్యధికంగా ఎక్కువగా మనకు హైదరాబాద్ అనేది ఒక హబ్ గా మారి ఇక్కడ ఒక బిజినెస్ హబ్ గా మారింది. ముఖ్యంగా చెప్పాలంటే మెడికల్ బిజినెస్ కు ఇది పెద్ద హబ్ గా మారిపోయింది. బేసికలీ ఆమె ఒక డాక్టర్ గా నేను చెప్పాలంటే ఇది ఒక హబ్ గా మారింది. అంటే ఇక్కడ ఇలాంటి సందేహాలకు తావు లేకుండా ఓన్లీ దేశ రక్షణ కోసము, పౌరుల రక్షణ కోసం చేస్తే ఇబ్బంది లేదని నేను మరీ చెప్తున్నాను. ఒక వర్గాన్ని టార్గెట్ చేసే విధంగా ఉండకూడదు. చెప్పండి పశుపతి గారు, మీకే క్వశ్చన్. అయితే ప్రజలను ఎంతవరకు అలర్ట్ చేశారు అంటారు కేంద్ర ప్రభుత్వం? ఓకే, ముందుగా ఐ న్యూస్ వీక్షకులకు మరియు ప్యానల్ మిత్రులకు మీకు గుడ్ ఆఫ్టర్నూన్. ఇప్పుడు గతంలో మీరు హైదరాబాద్లో అలర్ట్ అనే విషయానికి వచ్చినప్పుడు అది అక్షరాల 100% అవసరం. ఎందుకంటే గతంలో మనం కాటన్ సర్చ్ చేసిన సందర్భంలో కావచ్చు, గతంలో ఉగ్రవాద కార్యకలాపాలు జరిగినటువంటి విషయాల్లో కావచ్చు, మక్కా మసీద్ కావచ్చు, లేకపోతే గోకుల్ చాట్ విషయం కావచ్చు, దిల్సుఖ్నగర్ బాంబు పేలుల విషయంలో కావచ్చు, ఇవన్నిటినీ పునరాలోచించుకొని ఇది తెలంగాణ రాష్ట్రంలో 4.5 కోట్ల జనాభాకు ఒక హబ్గా, ఒక మెట్రో సిటీగా ఉన్నది. ఇందులో వివిధ రాష్ట్రాలు, వివిధ దేశాల నుండి ఉన్నటువంటి వ్యక్తులు కూడా వ్యాపారము, ఉద్యోగం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళందరికీ ఎక్కువ మొత్తంలో సెక్యూరిటీ పొంచి ఉంచాల్సినటువంటి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరిది ఉంది. సో దాంట్లో భాగంగా ఇప్పుడు హై అలర్ట్ అనేది తప్పకుండా దేశవ్యాప్తంగా, ఒక హైదరాబాద్ కాదు, తెలంగాణ కాదు, దేశవ్యాప్తంగా హై అలర్ట్ ఉండాల్సిన బాధ్యత. అయితే ఇరు ప్రభుత్వాలకు, కేంద్రానికి కానివ్వండి, రాష్ట్రానికి కానివ్వండి, ఇద్దరికి ఏం సూచిస్తుందంటే, మీరు ఎక్కడో ఒక సంఘటన జరిగినప్పుడు మాత్రమే అలర్ట్గా ఉండాలి, లేకపోతే అక్కడనే మొత్తం అడవుడి చేసేసి మళ్ళీ ఆ ఇంటెలిజెన్స్ వ్యవస్థను నీరుగార్చడమో లేకపోతే పట్టించుకోకపోవడమో ఇటువంటిది ఉండొద్దు. ఎందుకంటే ఈ మనుగడ దేశంలో, ప్రపంచంలో మానవ జాతి బతుకున్నంత కాలం ఈ దుర్మార్గులు ఏదో రూపంలో ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉంటారు. వాళ్ళను సామాన్య ప్రజానికాన్ని వారి భయభ్రాంతులకు గురి చేసే అటువంటి ప్రక్రియ సంఘాలకు, అటువంటి సంస్థలకు ఉగ్రవాద కార్యకలాపాలు చేసి వాళ్ళ జీవితం ఏదో ముందుకు నడిపించుకోవాలి, మేము ఉన్నాము అనే ఒక ఎగ్జిస్టెన్స్ చూపించుకోవాలి అనేటువంటి విదేశీ కుట్రలను ఎప్పటికప్పుడు లేకుండా వాళ్ళని ఎదుర్కోవాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలది ఉంది. అయితే మొన్నటి జరిగినటువంటి విషయంలో అలర్ట్ ఉన్నారు. అప్రిషియేట్ బోత్ ద గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్. కావలసినంత సెక్యూరిటీ ఫోర్స్ను అటు పర్యాటక కేంద్రాల్లో కావచ్చు, లేకపోతే ఎక్కువగా మీటింగు జనసంఖ్య పెరుగుతున్నటువంటి ప్రాంతంలో కావచ్చు, ప్రధానంగా కొన్ని ఇప్పుడు సోదరుడు అన్నారు ఏమని, ఒక వర్గాన్ని టార్గెట్ చేసినట్లు ఉండొద్దు అంటే, ఎస్ ఉండొద్దు. కానీ మనం ఒక కాటన్ సర్చ్ చేసినప్పుడు, లేకపోతే మనం గతంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో, మనం గతంలో వెలికి తీసినటువంటి పరిస్థితుల్లో ఏ వర్గము, ఏ ముష్కరులు ఏ రూపంలో వచ్చారో వాటిని కూడా దృష్టిలో ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన, ఇంటెలిజెన్స్ వ్యవస్థ పైన, రక్షణ వ్యవస్థ పైన ఉంటుంది. కాబట్టి అయితే ఇప్పుడు మీరు ఉదాహరణకు తెలంగాణలో కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత కాటన్ సర్చ్ అనేటువంటి కార్యక్రమాన్ని వాళ్ళు స్టార్ట్ చేశారు. కొంతమంది శాసనసభ్యులు కావచ్చు, కొంతమంది మంత్రులు కావచ్చు, మా ఏరియాలో మీరు ఎందుకు కాటన్ సర్చ్ ఏర్పాటు చేస్తారు, మా ఏరియాలకు రావద్దు అన్నప్పుడు ఈ అంటే సోకాల్ లీడర్స్ ఎవరు కూడా అప్పుడు మాట్లాడలేదు. ఎందుకంటే ఆ రాష్ట్రంలో, ఆ ప్రాంతంలో ఒక స్పెసిఫిక్ సంస్థలు ఆద్యం పోస్తూ వారిని సేఫ్ గార్డ్ చేసుకుంటూ, వాళ్ళని ప్రొవోక్ చేసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితుల్లో అది తప్పకుండా చేయాల్సిన బాధ్యత ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి పరిస్థితిలో ఎక్కడ చేస్తారు, జమ్మూ కాశ్మీర్లో చేస్తారు. ఎగ్జాంపుల్ హైదరాబాద్లో ఒక పర్టికులర్ ప్రాంతంలో కాదు, ఇప్పుడు దిల్సుఖ్నగర్ తీసుకోండి, దిల్సుఖ్నగర్లో అన్ని మతాల వాళ్ళు ఉంటారు, మెజారిటీగా హిందూ మతవాదులు ఉంటారు. మరి అటువంటి పరిస్థితులు అక్కడ చేయొద్దా? లేకపోతే ఓల్డ్ సిటీలో ఉన్నారు, ఒక రోహింగ్యాలు ఉన్నారు, మరి ఆ రోహింగ్యాలు ఉన్నటువంటి ప్రాంతంలో చేయొద్దా? అంటే ఇది ప్రాతిపదికన, మత ప్రాతిపదికన చేయొద్దు అని అంటే, మీరు ఇవాళ చర్లపల్లి జైలుకి వెళ్ళి చూడండి, లేకపోతే చంచల్గూడ జైలుకి వెళ్ళి చూడండి, ఎవరు ఉన్నారు, ఏ మతానికి చెందిన వాళ్ళు ఉన్నారు, ఏ కులానికి చెందిన వాళ్ళు ఉన్నారు, లేకపోతే ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు ఉన్నారో మీకు ఒక ప్రస్ఫుటమైనటువంటి క్లారిటీ వచ్చేస్తుంది. అంటే నేరస్తులు మరి వాళ్ళందరూ విత్ ప్రూఫ్స్ తోనే అరెస్ట్ కాబడింది కదా. అందుకోసం తప్పకుండా మనం ఆలోచించాల్సిన విషయం అంటే, గతంలో రజాకారుల విషయం తీసుకోండి ఉదాహరణ.
రజాకారులు కూడా ఏం చేశారు? హిందువులనే చేశారు. మరి ఎందుకు చేశారు? నిర్దాక్షిణ్యంగా చంపేశారు మనుషులను, మన లేడీస్ని, మగవాళ్ళ ముందే అరాచకాలు చేసేసి. అటువంటి కోణంలో ఆలోచించాలి. సరే, అప్పుడు ఇండిపెండెన్స్కి బిఫోర్ ఉన్నటువంటి పరిస్థితి, ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఇప్పుడు ఒక 7 దశాబ్దాలు అయింది. చాలా మార్పు వచ్చింది. ఆ సామాజిక వర్గాలలో కూడా మార్పు వచ్చింది. ఇంకా కూడా మార్పు రావాలి. అయితే మతాలు ఎవరైనా కానీ ఇక్కడ ఉగ్రవాదం అనేటువంటి రూపంతో ఎవరైతే వాటికి సపోర్ట్ చేస్తున్నారో, ఎవరైతే అటువంటి కార్యకలాపాలు నిర్వహిస్తున్నారో వారిని మాత్రం తప్పకుండా ఏ ఒక్క 1% కూడా ఎగ్జిబిషన్ లేకుండా కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి నిఘా వ్యవస్థ. వారిని అంతే త్వరగా ఫాస్ట్ ట్రాక్ లో వాళ్ళని శిక్షార్హులను చేయాలనేది కోరుకుంటున్నాను. రైట్, జయరాం గారు. యా, రైట్ సార్. అయితే హైదరాబాద్ లో సిటీలో ఎంతవరకు ఈ పోలీస్ భద్రత ఉందంటారు? ఎంతవరకు పటిష్టం చేశారు? అత్యంత ప్రతిష్టాత్మక కార్యక్రమాలు నిర్వహించడంతో పోలీస్ యంత్రాంగం సవాల్గా తీసుకుంది. గతంలో జరిగిన ఉగ్ర దాడుల నేపథ్యంలో రాష్ట్ర కేంద్ర పోలీసు బలగాలను సిటీలో మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తావు లేకుండా ముందస్తు కార్యాచరణ రూపొందించారు. హైదరాబాద్ లో ఇప్పటికే టెర్రరిస్టుల దాడులకు గురైన ప్రాంతాలు సహా పర్యాటక ప్రాంతాల్లో భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేశారు. కౌంటర్ ఇంటెలిజెన్స్ ద్వారా వివరాలు సేకరిస్తున్నారు. అనుమతులను పోలీసులు గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. సమస్యాత్మక ప్రాంతాల్లో పటిష్టమైన నిఘా పెట్టినట్లు సమాచారం. గతంలో హైదరాబాద్ కేంద్రంగా చేసుకుని దాడులు చేసిన ఉగ్రవాదుల స్థావరాలను గుర్తించే పనిలో ఉన్నారు పోలీసులు. అంతర్గత ఇంటెలిజెన్స్ వ్యవస్థ ద్వారా వివరాలు సేకరిస్తున్నారు. ఎక్కడ ఎలాంటి సంఘటనలు జరగకుండా పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిసర ప్రాంతాలను పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు. హైటెక్ సిటీ సహా విదేశీయులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో స్థానిక పోలీసులు, కేంద్ర బలగాలు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అనుమానిత ప్రాంతాల్లో పాత నేరస్తులపై పోలీసులు అధికారులు ప్రత్యేక నిఘా పెట్టారు. గతంలో తెలంగాణ ఉగ్రవాదులు పట్టుబడిన నేపథ్యం, కాల్పుల ఉగ్రవాదులు మరణించిన ఘటనలు జరిగిన కారణంగా హైదరాబాద్ సహా తెలంగాణలో ఉగ్రవాదులు తలదాచుకున్నారంటే అనుమానంతో నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాలో పటిష్టమైన నిఘా పెంచారు. అనుమానితులను ఇప్పటికే తమ ఆధీనంలోకి తీసుకొని విచారిస్తున్నారు. అనుమానిత ప్రాంతాలను పోలీసులు బలగాలు జల్లెడ పడుతున్నారు. రైట్, దీనిపై మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. ఇప్పుడు మనతో లైవ్ లో ఉన్నారు తాడిచెట్టి పశుపతి రాజకీయ విశ్లేషకులు, అలాగే జయరాం విశ్లేషకులు. సార్ నమస్తే. సార్ ఇద్దరికి నమస్తే అండి. సార్, హైదరాబాద్ హై అలర్ట్ అని చెప్తున్నారు. పోలీసులు ఎంతవరకు ఇప్పుడు చూస్తున్నారు బట్టి పోలీసు యంత్రాంగం ఎంతవరకు అప్రమత్తంగా ఉండొచ్చు అని చెప్పొచ్చు? అంటే హై అలర్ట్ పెట్టుకుంటే తప్పులేదు. సో హై అలర్ట్ దేశ భద్రత కోసం పెట్టుకుంటే ఎలాంటి తప్పు లేదు, పొరపాటు కూడా కాదు. ఈ హై అలర్ట్ పేరు మీద ఒక వర్గాన్ని అనుమానితులుగా చేర్చేసి వాళ్ళను ఇబ్బంది పెట్టడం మాత్రం సరైన విధానం కాదు. ఎప్పుడైనా కూడా ఒక వర్గంని ద్రోహులుగా చూపించేసి దాన్ని రాజకీయ పబ్బం కలుపుకోవడం కోసం, రాజకీయ అవసరాల కోసం ఉపయోగించుకోవడం ఎంత మాత్రం ఎవరు సహించరు. ఎప్పుడైనా కూడా దేశ భద్రత కోసం హై అలర్ట్ పెట్టండి, దేశ రక్షణ కోసం పెట్టండి, ఇంకా నిఘా వర్గాలను పెంపొందించండి. దానివల్ల మంచి జరుగుతుంది, చెడు జరగదని అనుకుందాం.
సో అప్పుడప్పుడు ఇలాంటి నిఘాల వల్ల కొంత మిస్యూజ్ జరుగుతుంది, కొన్ని ఇబ్బందులు కూడా వస్తుంటాయి. సో ఏది ఏమైనా కూడా ఒక వర్గాన్ని మాత్రం దృష్టిలో పెట్టేసుకొని ఇది ఒక హిందూ ముస్లిం గొడవల్లాగానో, లేకపోతే ఇది హైదరాబాద్ లోపల ముస్లిమ్స్ ఉన్నారు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని చేసే విధంగా, లేకపోతే ఫారినర్స్ హైదరాబాద్ లో ఇప్పుడు అత్యధికంగా ఎక్కువప్పుడు మనకు హైదరాబాద్ అనేది ఒక హబ్ గా మారి ఇక్కడ ఒక బిజినెస్ హబ్ గా మారింది. ముఖ్యంగా చెప్పాలంటే మెడికల్ బిజినెస్ కు ఇది పెద్ద హబ్ గా మారిపోయింది. బేసికలీ ఆమె ఒక డాక్టర్ గా నేను చెప్పాలంటే ఇది ఒక హబ్ గా మారింది. అంటే ఇక్కడ ఇలాంటి సందేహాలకు తావు లేకుండా ఓన్లీ దేశ రక్షణ కోసము, పౌరుల రక్షణ కోసం చేస్తే ఇబ్బంది లేదని నేను మరీ చెప్తున్నాను. ఒక వర్గాన్ని టార్గెట్ చేసే విధంగా ఉండకూడదు. చెప్పండి పశుపతి గారు, మీకే క్వశ్చన్. అయితే ప్రజలను ఎంతవరకు అలర్ట్ చేశారు అంటారు కేంద్ర ప్రభుత్వం? ఓకే, ముందుగా ఐ న్యూస్ వీక్షకులకు మరియు ప్యానల్ మిత్రులకు మీకు గుడ్ ఆఫ్టర్నూన్. ఇప్పుడు గతంలో మీరు హైదరాబాద్లో అలర్ట్ అనే విషయానికి వచ్చినప్పుడు అది అక్షరాల 100% అవసరం. ఎందుకంటే గతంలో మనం కాటన్ సర్చ్ చేసిన సందర్భంలో కావచ్చు, గతంలో ఉగ్రవాద కార్యకలాపాలు జరిగినటువంటి విషయాల్లో కావచ్చు, మక్కా మసీద్ కావచ్చు, లేకపోతే గోకుల్ చాట్ విషయం కావచ్చు, దిల్సుఖ్నగర్ బాంబు పేలుల విషయంలో కావచ్చు, ఇవన్నిటినీ పునరాలోచించుకొని ఇది తెలంగాణ రాష్ట్రంలో 4.5 కోట్ల జనాభాకు ఒక హబ్గా, ఒక మెట్రో సిటీగా ఉన్నది. ఇందులో వివిధ రాష్ట్రాలు, వివిధ దేశాల నుండి ఉన్నటువంటి వ్యక్తులు కూడా వ్యాపారము, ఉద్యోగం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళందరికీ ఎక్కువ మొత్తంలో సెక్యూరిటీ పొంచి ఉంచాల్సినటువంటి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరిది ఉంది. సో దాంట్లో భాగంగా ఇప్పుడు హై అలర్ట్ అనేది తప్పకుండా దేశవ్యాప్తంగా, ఒక హైదరాబాద్ కాదు, తెలంగాణ కాదు, దేశవ్యాప్తంగా హై అలర్ట్ ఉండాల్సిన బాధ్యత. అయితే ఇరు ప్రభుత్వాలకు, కేంద్రానికి కానివ్వండి, రాష్ట్రానికి కానివ్వండి, ఇద్దరికి ఏం సూచిస్తుందంటే, మీరు ఎక్కడో ఒక సంఘటన జరిగినప్పుడు మాత్రమే అలర్ట్గా ఉండాలి, లేకపోతే అక్కడనే మొత్తం అడవుడి చేసేసి మళ్ళీ ఆ ఇంటెలిజెన్స్ వ్యవస్థను నీరుగార్చడమో లేకపోతే పట్టించుకోకపోవడమో ఇటువంటిది ఉండొద్దు. ఎందుకంటే ఈ మనుగడ దేశంలో, ప్రపంచంలో మానవ జాతి బతుకున్నంత కాలం ఈ దుర్మార్గులు ఏదో రూపంలో ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉంటారు. వాళ్ళను సామాన్య ప్రజానికాన్ని వారి భయభ్రాంతులకు గురి చేసే అటువంటి ప్రక్రియ సంఘాలకు, అటువంటి సంస్థలకు ఉగ్రవాద కార్యకలాపాలు చేసి వాళ్ళ జీవితం ఏదో ముందుకు నడిపించుకోవాలి, మేము ఉన్నాము అనే ఒక ఎగ్జిస్టెన్స్ చూపించుకోవాలి అనేటువంటి విదేశీ కుట్రలను ఎప్పటికప్పుడు లేకుండా వాళ్ళని ఎదుర్కోవాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలది ఉంది. అయితే మొన్న జరిగినటువంటి విషయంలో అలర్ట్ ఉన్నారు. అప్రిషియేట్ బోత్ ద గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్. కావలసినంత సెక్యూరిటీ ఫోర్స్ను అటు పర్యాటక కేంద్రాల్లో కావచ్చు, లేకపోతే ఎక్కువగా మీటింగు జనసంఖ్య పెరుగుతున్నటువంటి ప్రాంతంలో కావచ్చు, ప్రధానంగా కొన్ని ఇప్పుడు సోదరుడు అన్నారు ఏమని, ఒక వర్గాన్ని టార్గెట్ చేసినట్లు ఉండొద్దు అంటే, ఎస్ ఉండొద్దు. కానీ మనం ఒక కాటన్ సర్చ్ చేసినప్పుడు, లేకపోతే మనం గతంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో, మనం గతంలో వెలికి తీసినటువంటి పరిస్థితుల్లో ఏ వర్గము, ఏ ముష్కరులు ఏ రూపంలో వచ్చారో వాటిని కూడా దృష్టిలో ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన, ఇంటెలిజెన్స్ వ్యవస్థ పైన, రక్షణ వ్యవస్థ పైన ఉంటుంది. కాబట్టి అయితే ఇప్పుడు మీరు ఉదాహరణకు తెలంగాణలో కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత కాటన్ సర్చ్ అనేటువంటి కార్యక్రమాన్ని వాళ్ళు స్టార్ట్ చేశారు. కొంతమంది శాసనసభ్యులు కావచ్చు, కొంతమంది మంత్రులు కావచ్చు, మా ఏరియాలో మీరు ఎందుకు కాటన్ సర్చ్ ఏర్పాటు చేస్తారు, మా ఏరియాలకు రావద్దు అన్నప్పుడు ఈ అంటే సోకాల్ లీడర్స్ ఎవరు కూడా అప్పుడు మాట్లాడలేదు. ఎందుకంటే ఆ రాష్ట్రంలో, ఆ ప్రాంతంలో ఒక స్పెసిఫిక్ సంస్థలు ఆద్యం పోస్తూ వారిని సేఫ్ గార్డ్ చేసుకుంటూ, వాళ్ళని ప్రొవోక్ చేసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితుల్లో అది తప్పకుండా చేయాల్సిన బాధ్యత ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి పరిస్థితిలో ఎక్కడ చేస్తారు, జమ్మూ కాశ్మీర్లో చేస్తారు. ఎగ్జాంపుల్ హైదరాబాద్లో ఒక పర్టికులర్ ప్రాంతంలో కాదు, ఇప్పుడు దిల్సుఖ్నగర్ తీసుకోండి, దిల్సుఖ్నగర్లో అన్ని మతాల వాళ్ళు ఉంటారు, మెజారిటీగా హిందూ మతవాదులు ఉంటారు. మరి అటువంటి పరిస్థితులు అక్కడ చేయొద్దా? లేకపోతే ఓల్డ్ సిటీలో ఉన్నారు, ఒక రోహింగ్యాలు ఉన్నారు, మరి ఆ రోహింగ్యాలు ఉన్నటువంటి ప్రాంతంలో చేయొద్దా? అంటే ఇది ప్రాతిపదికన, మత ప్రాతిపదికన చేయొద్దు అని అంటే, మీరు ఇవాళ చర్లపల్లి జైలుకి వెళ్ళి చూడండి, లేకపోతే చంచల్గూడ జైలుకి వెళ్ళి చూడండి, ఎవరు ఉన్నారు, ఏ మతానికి చెందిన వాళ్ళు ఉన్నారు, ఏ కులానికి చెందిన వాళ్ళు ఉన్నారు, లేకపోతే ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు ఉన్నారో మీకు ఒక ప్రస్ఫుటమైనటువంటి క్లారిటీ వచ్చేస్తుంది. అంటే నేరస్తులు మరి వాళ్ళందరూ విత్ ప్రూఫ్స్ తోనే అరెస్ట్ కాబడింది కదా. అందుకోసం తప్పకుండా మనం ఆలోచించాల్సిన విషయం,
అంటే గతంలో రజాకారుల విషయం తీసుకోండి ఉదాహరణ. రజాకారులు కూడా ఏం చేశారు? హిందువులనే చేశారు. మరి ఎందుకు చేశారు? నిర్దాక్షిణ్యంగా చంపేశారు మనుషులను, మన లేడీస్ని మగవాళ్ళ ముందే అరాచకాలు చేసేసి. అటువంటి కోణంలో ఆలోచించాలి. సరే, అప్పుడు ఇండిపెండెన్స్ కు బిఫోర్ ఉన్నటువంటి పరిస్థితి, ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఇప్పుడు ఒక 7 దశాబ్దాలు అయింది. చాలా మార్పు వచ్చింది. ఆ సామాజిక వర్గాలలో కూడా మార్పు వచ్చింది. ఇంకా కూడా మార్పు రావాలి. అయితే మతాలు ఎవరైనా కానీ ఇక్కడ ఉగ్రవాదం అనేటువంటి రూపంతో ఎవరైతే వాటికి సపోర్ట్ చేస్తున్నారో, ఎవరైతే అటువంటి కార్యకలాపాలు నిర్వహిస్తున్నారో వారిని మాత్రం తప్పకుండా ఏ ఒక్క 1% కూడా ఎగ్జిబిషన్ లేకుండా కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి నిఘా వ్యవస్థ. వారిని అంతే త్వరగా ఫాస్ట్ ట్రాక్ లో వాళ్ళని శిక్షార్హులను చేయాలనేది కోరుకుంటున్నాను. నేను అదే చాలా క్లియర్గా చెప్తాను. ఇక్కడ జరగాల్సింది ఏంటంటే, మనము హై అలర్ట్ ప్రకటిస్తున్నాము, పోలీసు భద్రత తీసుకుంటున్నాము. ఈ హై అలర్ట్ పోలీసు భద్రత ఏ సందర్భంలో ప్రకటించుకోవాలంటే, ఇప్పుడు మొన్న జరిగిన అల్లర్లను కావచ్చు, మొన్న జరిగిన మారణ హోమం కావచ్చు, ఇది కాశ్మీర్లో జరిగిన దానికి మారణ హోమం కావచ్చు, అలాంటి అంశాల లోపల భారతదేశం లోపల ఎక్కడెక్కడైతే ఒక వర్గం నివసిస్తుందో అక్కడ ఇలాంటి భద్రతా ఏర్పాటు చేయడం బాధాకరమైన విషయము. భారతదేశం మొత్తము ఏ రూపంలో ఉన్నా, ఇంతకుముందు మిత్రుడు ఒక మాట చెప్పారు, ఏ రూపంలో ఉన్నా, ఎస్, భారతదేశం లోపల దేశానికి నష్టం చేసే వ్యక్తి ఏ రూపంలో ఉన్నా వాడిని డెఫినెట్ గా వేటాడాల్సింది. అందులో నాకు ఎలాంటి డౌట్ లేదు, డిస్ప్యూట్ కూడా లేదు. వాడు ఏ రూపమన్నా కానీ కనుక, హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, జైన్స్ అయినా, బౌద్ధులైనా, వాడు ఏ రూపంలో ఉన్నా ఎక్కడున్నా కూడా దాన్ని డెఫినెట్ గా వాడిని ఏర్పాటేయాల్సింది. కానీ ఇక్కడ ముందస్తు పేరు మీద, భద్రత పేరు మీద ఇంకొక ఇబ్బందులను ప్రజలు ఎదుర్కోకూడదు. సో ముందస్తు పేరు మీద, భద్రత అనే దాని మీద మేము తీసుకుంటున్నాం, చేస్తున్నాం అనే ఆంక్షలు పెట్టేసి ఇతరులను ఇబ్బంది పెట్టే విధంగా ఉండకూడదు. భద్రత అనేది చాలా అవసరం ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి, మన సరిహద్దులకి చాలా అవసరం. సో ఈ రోజు నిజంగా కనుక ఓన్లీ రాష్ట్రాలకే, దేశాలకే అవసరమా అంటే ఈరోజు ప్రజలకు చాలా కీలకమైన విషయం. అంటే ఒక అమాయకపు ప్రజలు ఈరోజు ఒక కాంగ్రిగేషన్ లో పాల్గొనే ప్రజలు కావచ్చు, ఎలాంటి కాంగ్రిగేషన్ అయినా, అది హిందూ కావచ్చు, ముస్లిం కావచ్చు, లేకపోతే క్రిస్టియన్ కావచ్చు, ఒక కాంగ్రిగేషన్ లో వచ్చినప్పుడు కానీ ఇలాంటి అల్లలు జరిగినప్పుడు పెద్ద ఎత్తున నష్టం జరుగుతుంది. దాన్ని డెఫినెట్ గా మనం వ్యతిరేకించాల్సిందే. ఆ నష్టంలో జరుగుతున్నప్పుడు ఆ రూపాలు ఏ రకమైన ఉండొచ్చు, డెఫినెట్ గా వాళ్ళను ఏరిపారేయాల్సింది. ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే, ఒక వర్గాన్ని ఎందుకు నేను టార్గెట్ చేయకూడదు అంటే, ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తే ఇక్కడ రాజకీయం అయిపోతుంది. అంటే ఇంత పవిత్రమైన, నేను మోడీ వార్నింగ్ నేను చూశాను. దట్ ఈస్ రియల్లీ ఐ ఫీల్ మోర్ హ్యాపీ అండ్ అప్రిషియేట్. రియల్లీ ప్రధానమంత్రి అంత ఉద్వేగపూరితంగా, అంత సీరియస్ గా, బహుశా ఇందిరాగాంధీ తర్వాత అలాంటి వార్నింగ్స్ ఇవ్వడము మోడీని, అలా డిస్ప్యూటే లేదు. కానీ ఇది రాజకీయంగా మనం ఉండే వార్నింగ్స్ లాగా ఉండవు, లేకపోతే రాజకీయ మనుగడ కోసం లాగా ఉండకూడదు. రాజకీయాలు వేరు, ప్రభుత్వాలు వేరు. ప్రభుత్వాలకు రాజకీయాలకు సంబంధం ఉండదు. రాజకీయం నుంచి ప్రభుత్వం ఏర్పడింది, ప్రభుత్వం ప్రజల చేత నిర్మించబడింది, ప్రజా అవసరాల కోసం ప్రభుత్వం మాట్లాడాలి. కానీ ఇక్కడ సమ్ టైమ్స్ రాజకీయాలు ఇన్వాల్వ్ అయినప్పుడు రేపు రాజకీయంగా ఎవరు ఎదగాలి, ఎవరిని తొక్కాలి అనే దాన్ని, మేము మాత్రమే ఉన్న దాన్ని ఎక్స్పోజ్ చేయడం అనే దాన్ని వ్యతిరేకించాల్సి, అది ఏ రూపంలో ఉన్నా కూడా దాన్ని వ్యతిరేకించాల్సి. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే, హైదరాబాద్ లోపల ఇది ఒక గ్లోబల్ సిటీగా ఇప్పుడు డెవలప్ అవుతున్నది. దిస్ ఇస్ ప్యూర్లీ మెట్రోపాలిటన్ సిటీ. ఈ మెట్రోపాలిటన్ సిటీ లోపల ఇతర రాష్ట్రాలే కాదు, ఇతర దేశాల వాళ్ళు కూడా నివసిస్తున్నారు. మీకు ఇక్కడ మెడికల్ హబ్ ఉంది కాబట్టి ఇతర దేశాలు రోగులు వచ్చేసి ఎక్కడ హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో కావచ్చు, లేకపోతే ఇతర కొన్ని ఏరియా హెచ్సి అలాంటి ఏరియాల్లో కావచ్చు, కొన్ని ఏరియాస్ల లోపల వాళ్ళ వచ్చి నివసిస్తూ ఉన్నారు. వాళ్ళ మీద నిఘా పెట్టాల్సిందే. ఎందుకంటే వీళ్ళతోని కొంత వరకు ఇంకొక రకమైన ఇబ్బంది కూడా ఉంది. అంటే టెర్రరిజంతో పాటు ఈరోజు ఉమెన్ ట్రాఫికింగ్, డ్రగ్స్, ఇలాంటి ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఏదైనా టెర్రరిజం, దీన్ని అన్ని ఉమెన్ ట్రాఫికింగ్ ని టెర్రరిజంలోనే పరిగణించాలి,
డ్రగ్స్ ను టెర్రరిజం లాగానే పరిగణించాలి. ఇలాంటి వ్యక్తులను కూడా మనము డెఫినెట్ గా క్షుణ్ణంగా పరిశీలించాలి. వాళ్ళ వాళ్ళ విధానాలు ఏందో మనం డెఫినెట్ గా అబ్జర్వ్ చేయాలి. కానీ ఈ అబ్జర్వేషన్ లో భాగంగా, ఈ నిఘాలో భాగంగా ఇబ్బందులు ఉండకూడదు. నేను చెప్తున్నది, పౌరుడికి ప్రభుత్వంలో విధులకు ఎవరు అడ్డం కలిగించకూడదు, అలా డిస్ప్యూట్ లేదు. కానీ ఈ నిఘా పేరుతోని పౌరుడికి ఇబ్బంది కలదు. ఇది మనము ఆలోచించాలి. అంటే బ్రాడ్ గా మనము మాట్లాడమే కాదు, బ్రాడ్ గా ప్రవర్తించడం కూడా మనం చాలా ఇంపార్టెంట్. సీరియస్ గా వార్నింగ్లు ఇవ్వడం కాదు, మన ప్రజల భద్రతను కాపాడుకోవడము, ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు ఆ ఇండియన్ ని మనం కాపాడుకోవడము మన బాధ్యత అనేది ప్రతి పౌరుడి మీద ఉంటుంది. ఒక ప్రభుత్వం మీదే కాదు, ప్రధానమంత్రి మీదే కాదు, ప్రతి పౌరుడి మీద ఉంటుంది. అలాంటి డౌట్స్ ఏదున్నా కూడా నిస్సంకోచంగా పక్క దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కు ఇన్ఫార్మ్ చేయాలి. ఈ రాష్ట్రాన్ని కాపాడుకునే భాగం లోపల హైదరాబాద్ ఇప్పుడు దిస్ ద పీస్ సిటీ. ఇప్పుడు హైదరాబాద్ లో ఇలాంటి అల్లర్లు ఏమి లేవు. ఒక రకంగా చెప్పాలంటే పీస్ సిటీ. ఇంతకుముందు మిత్రుడు చెప్పినట్టు బాంబల్లు అవి ఇవి జరిగినాయి తప్పితే అవి ఇట్స్ అకేషనల్ జరిగినాయి. వాళ్ళ అస్తిత్వాన్ని కాపాడుకోవడం సో ఇట్లాంటివి జరుగుతుంది. ఆ జరుగుతున్న అంశాలను మనము డెఫినెట్ గా ప్రతిఘటించాల్సిందే. అది ఎప్పుడు జరగడం కాదు, అసలు జరగనే కూడదు అనుకున్నప్పుడు ఇంకా జరిగింది అన్న దానికి తావేయలేదు, చేయాలి. కానీ అదేవిధంగా పెట్టేసి మొత్తం భద్రతా వలయంలోనే బతకలేం కదా, అదొకటే కాదు కదా. సో ప్రభుత్వం అనేది ప్రజల పక్షాన ఉండి పరిశీలించుకోవడంతో పాటు ప్రజల అవసరాలను కూడా నిత్యావసర పరిస్థితుల్లో కావచ్చు, లేకపోతే కూలీనాలు. ఇప్పుడు బంజారాహిల్స్ లోపల అరిస్టోక్రాటిక్ పీపుల్ లేరు, హైటెక్ సిటీ లోపల అరిస్టోక్రాటిక్ పీపుల్ లేదు. ఈరోజు కూలీనాలు చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. మరి వాళ్ళు బయటికి వెళ్తే తప్పితే పని చేసుకోలేని పరిస్థితి. మరి వాళ్ళ పరిస్థితి ఏంది అంటే, బోత్ సైడ్స్ అబ్జర్వ్ చేయాల్సింది ప్రభుత్వ బాధ్యత. ఆ బాధ్యత ప్రభుత్వం విస్మరించకూడదు, ప్రజలు కూడా వాళ్ళ బాధ్యతను విస్మరించకూడదు. ఇది నేను చెప్పదలుచుకున్నాను. రైట్ సార్. పశుపతి గారు, సార్ ఇదివరకు హైదరాబాద్లో చాలా సంఘటనలు జరిగాయి హైదరాబాద్లో. అయితే దిల్సుఖ్ నగర్లో చూసాము, చార్మినార్ దగ్గర చూసాము. అయితే ఇప్పుడు ఎక్కడ ప్లేసెస్లో జరిగే అవకాశం ఉంది అంటారు? జనాలు అటు సైడ్ వెళ్లకుండా అలర్ట్ అవ్వడానికి ఏ ప్లేసెస్ అంటారు? అంటే ఒకటి, ఇప్పుడు మీరు అడిగే ప్రశ్న ఎలా ఉందంటే, నేనే ఇంటెలిజెన్స్ కమాండ్ కంట్రోల్ నేనే ఆపరేట్ చేస్తున్నట్టుగా ఉంది. అంటే ఎక్కడైతే వెధవలు ఉంటారు కదా, ఈ ముష్కరులు ఎవరైతే ఉంటారో, సంఘ విద్రోహ శక్తులు ఎవరైతే ఉంటారో, ఈ సివిలియన్ వార్ క్రియేట్ చేసి వాళ్ళ ఎగ్జిస్టెన్స్ చూపించుకోవాలని అనుకుంటారు. ఉదాహరణకు ఒక సెక్రటరియట్ ఉందనుకోండి, శాసన మండలి ఉంటుంది, శాసన సభ ఉంటుంది. ఈ చేతగాని దద్దమ్మన కొడుకులు కామన్ మెన్ మాత్రమే టార్గెట్ చేసి, కామన్ మెన్ జీవితాలని అస్తిత్వం చేసి మేమేదో చేయగలుగుతాము అని ప్రభుత్వాలకు కానివ్వండి, పాలక వర్గాలకు కానీ ఒక హెచ్చరిక చేస్తూ కామన్ మెన్ చంపేసిన చరిత్రలు మనకు చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ఉదాహరణకు ఈ 7.5 దశాబ్దాల కాలంలో ఎంతమంది ప్రధానమంత్రులను చంపేశారు, ఎంతమంది సెంట్రల్ మినిస్టర్లను చంపారు ఈ ఉగ్రవాద సంస్థలు, ఎంతమంది ఎమ్మెల్యేలను చంపారు, ఎంతమంది మంత్రులను చంపారు. అంటే వాళ్ళ టార్గెట్ అంతా ఏంటి? వాడికి ఒక బూచి చూపించుకుంటూ వాడు బతకాలనేటువంటిదే కాన్సెప్ట్. ఇవాళ విదేశీయులు కావచ్చు, విదేశీ ఉగ్రవాద సంస్థలు కావచ్చు, లేకపోతే మతోన్మాద వ్యవస్థలు కావచ్చు, ఏవైనా కూడా అంటే కామన్ మెన్నే ఇక్కడ బలి అవుతున్నాడు. ఇప్పుడు మీరు హుటాహుటిన ఒక సెంట్రల్ మినిస్టర్నో ఒక స్టేట్ మినిస్టర్నో చంపేస్తే 100 మందిని చంపేస్తారు ఈ ఆర్మీ. 100 మందిని ఒక రోజులో. మీరు ఒక పెద్ద ధనవంతుడి ఇంట్లో, చిరంజీవి ఇంట్లోనో, ఇంకో సెలబ్రిటీ ఇంట్లోనో దొంగతనం చేసిండు అనుకోండి, ఆ దొంగతనాన్ని వీళ్ళు ఎంత తొందరగా ఛేదిస్తారంటే ఈ పోలీస్ వాళ్ళు కానీ, నిఘా వ్యవస్థ వాడిని 10 గంటలలో పట్టుకుంటారు. అదే కామన్ మ్యాన్ ఇంటి దగ్గర దొంగతనం జరిగితే, వాడి ప్రాణానికి హత్య జరిగితే వాడిని పట్టుకోవడానికి 10 రోజులు కావచ్చు, 10 నెలలు కావచ్చు. అంటే నేను ఏమంటున్నానంటే, రక్షణ వ్యవస్థ అనేది ఎప్పటికీ ఉండాలి. రక్షణ వ్యవస్థను చాలా సంఘటితపరచాల్సిన ఆవశ్యకత ఉంది. ఇంటెలిజెన్స్ నేషనల్ వ్యవస్థ ఎప్పుడైతే NIA వాళ్ళు నేషనల్ ఇంటెలిజెన్స్ స్టేట్ వాళ్ళకి ఇచ్చినప్పుడు, ఒక్కొక్కసారి స్టేట్ విభాగం కూడా పెడచెవిన పట్టేటువంటి సందర్భాలు ఉన్నాయి. భవిష్యత్తులో అలాంటి గ్యాప్ ఉండకుండా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇరు వర్గాలు సంయమనంతో కోఆర్డినేట్ చేసుకొని ప్రజల భద్రత చూడాల్సిన బాధ్యత ఉంది. అదేవిధంగా మీకు ఉదాహరణ చెప్తాను, మిత్రుడు అనడానికి నేను అంగీకరిస్తాను. అంటే ఒక కంట్రోల్ అనే విషయాన్ని అడ్డుపెట్టుకొని
మీరు వేరే అరాచకం చేయొద్దు, వేరే కామన్ మ్యాన్ కు సివిలియన్ కు ఇబ్బంది పెట్టొద్దు. ఉదాహరణకు నక్సలైట్ల మీద గత ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు కావచ్చు, వారిని అణిచివేయాలనేటువంటి కార్యక్రమంలో ఒక నక్సలైట్ ఒక కుటుంబంలో ఉంటే వాడిని పట్టుకొని చేతగాకుండా వాడి తల్లినో వాడి కూతురునో వాళ్ళ కుటుంబ సభ్యులను చిత్రహింసలు పెట్టేసి మానభంగాలు చేసి అరాచకత్వాన్ని సృష్టించి భయభ్రాంతులకు గురి చేసినటువంటి సందర్భం మనం రజాకార్ల విషయంలో చూసాం, నక్సలైట్ల విషయంలో చూసినాం, పక్క రాష్ట్రాల్లో ఉల్ఫా రాష్ట్రాల్లో చూసినాం, లేకపోతే ఇంకా మణిపూర్లో చూస్తున్నాం, లేకపోతే ఇంకొక రాష్ట్రాల్లో చూస్తున్నాం. ఇది ఇలాంటిది ఉండకూడదు. అంటే మీ ఆశయం గొప్పదైనప్పుడు, మీ ఆలోచన మంచిదైనప్పుడు మీరు మెయిన్గా ఈ ఉగ్రవాద సంస్థలను నిర్మూలించాల్సిన బాధ్యత మీద ఉంది. కాబట్టి కామన్ సివిలియన్కి అది ఆ కుటుంబంలో కూడా ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ఉండాల్సిన బాధ్యత వీళ్ళది. అయితే మీరు అడిగిన ప్రశ్నకి ఏంటంటే ఎక్కడ బాంబ్ కావచ్చు, బ్లాస్ట్ కావచ్చు, ఎక్కడ అటాక్ చేయొచ్చు అంటే ఒక్కొక్కసారి అటెన్షన్ డైవర్షన్ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు అనొద్దు కానీ అనాల్సి వస్తుంది. వీటికి నిజంగా ధైర్యం ఉంటే మరి మన కుంభమేళా జరిగింది కదా, కోట్ల మంది చేయరు వాళ్ళు. ఎందుకంటే దాని మీద కనుక చేస్తే గవర్నమెంట్ యొక్క యాక్షన్ రియాక్షన్ అది ఆషామాషిగా ఉండదు. అందుకని అటువంటి దానికి పట్టుకుంటే ప్రజల నుండి కూడా సంపూర్ణమైనటువంటి వ్యతిరేకత వస్తుంది, వాళ్ళు కూడా తిరగబడతారు. అందుకని ఈ అరాచక సంస్థలు కానివ్వండి, లేకపోతే పార్టీలు కానివ్వండి, లేకపోతే విదేశాలు కూడా ఎవరు కూడా అటువంటి భయం వాళ్ళకు కూడా ఉంటుంది. కాకపోతే ఇప్పుడు వీళ్ళు రోజు బాంబు బ్లాస్ట్ చేయాలంటే చేయొచ్చు, కానీ చేయరు. అంటే ఒక 6 నెలలకో సంవత్సరానికో 2 నెలలకో ఒకసారి పెట్టేసి వాళ్ళకు మేము ఉన్నాము, మేము చంపగలుగుతాము, కామన్ మ్యాన్ బలవుతాడు అనేటువంటి ఒక హెచ్చరికను ఇండికేట్ చేయాలనే తత్వమే తప్ప వాళ్ళు ఏదో పెద్ద సాధించేది కాదు. రైట్, థ్యాంక్ యూ సార్.